కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చేపల ఇగురు. చేపల ఇగురుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందే సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ చేపల ఇగురు కోసం ఒక 1/2 కిలో వరకు గులివెందు చేప ముక్కల్ని తీసుకున్నాను. చూడండి, వీటిని నీట్గా కడిగేసుకుని సాల్ట్ పసుపు వేసి సైడ్కి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి తీసుకున్నాను. కళాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని 2 వైపులా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుని చేప ముక్కల్ని వేరే ప్లేట్లో వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన ఆనియన్స్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక నేను ఆనియన్స్, టమాటో, అల్లం, తెల్లుల్లి కలిపి ప్యూరీ చేసుకున్నానండి. ఈ ప్యూరీని ఇందులో వేసుకొని బాగా ఆయిల్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. ఈ విధంగా చేపల ఇగురు ఈ చేపలకే కాదండి, వేరే ఏ చేపలతో అయినా ఇలా చేపల ఇగురు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, టమాటా బాగా మగ్గాయి కదా, ఇందులో ఆయిల్ కూడా వచ్చింది కదా. నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే టమాటాస్ బాగా మగ్గుతాయి ఫస్ట్. అందుకని ఆయిల్ పైకి తేలేంత వరకు వాటిని బాగా ఉడికించుకోవాలి. ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వాటిని ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చేపల ఇగురికి కావాల్సిన మసాలాలన్నీ ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్నాక కారం కూడా వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందే వేసాను కదండి. వీటిని బాగా కలుపుకున్నాక దీనికి గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. మనం ఎన్ని చేపలు తీసుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఎంత గ్రేవీ కావాలి అంత వాటర్ దాంట్లో వేసుకోవాలి. నేను 1/2 కిలో వరకు చేప ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఆ చేప ముక్కలకి సరిపోయేంత వాటర్ వేసుకుంటున్నాను. అదిగోండి, గ్రేవీ ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, మళ్ళీ వాటర్ సరిపోకపోతే వేసుకోవాలి. వీటిని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకుని కొంచెం దగ్గరైంది కదా గ్రేవీ. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫస్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను. సారీ అండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే ఆ చేప ముక్కలకి బాగా కరివేపాకు ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. మంచి స్మెల్ వస్తుంది. చేప ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అదిగోండి, గ్రేవీ కొంచెం దగ్గర అయింది కదా. ఇప్పుడు ఒక చేప ముక్కని దాంట్లో జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే చేపలు వీడిపోతాయి. అందుకంటే ఒక్కొక్కటి చేప ముక్క అంతా నేను దగ్గరగా బాగా వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకున్నాను. వేసుకున్నాక వీటిని మంట కూడా సో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అదిగోండి నీట్గా కలుపుకోవాలి. ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు మంట తగ్గించుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి దగ్గరగా అయ్యాయి కదా. చూడండి ఎంత బాగా ఆయిల్ కూడా తేలింది. వీటిని నీట్గా ఒకటికొకటి తగలకుండా నీట్గా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకొని చూసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.